సమస్య. ప్రాబ్లమ్సే లేని జీవితం ఎంత హాయిగా ఉంటుందో, అసలు ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నా లైఫ్ ఎంత బాగుండేదో, నేనెప్పుడు హాయిగా నవ్వుతూ తిరుగుతూ ఉండేవాడిని. ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు నా నుంచి దూరం అయిపోతాయో, అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి నా లైఫ్‌లోకి? నేనెప్పుడు హ్యాపీగా ఉండాలి అనంటే, నా హ్యాపీనెస్ నా ఫ్రెండ్ పక్కనుంటే నేనెంత నవ్వుతూ ఉంటానో, నాకు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే నేను అంత హాయిగా ఉంటాను. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏంటి నాకు ఎనిమీస్ లాగా, శత్రువులాగా కనిపిస్తున్నారు. అసలు నాకు నచ్చట్లేదు ఈ లైఫ్. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్ అస్సలు బాలేదు అని మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి మీకున్న ప్రాబ్లమ్స్‌ని ఎనిమీస్ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా చూడండి. మీ లైఫ్ ఊహకే ఇంకా ఎంత బాగుంటుందో. అసలు నీకేమైనా పిచ్చా? ప్రాబ్లమ్స్ని ఎనిమిస్లా కాకుండా ఫ్రెండ్లాగా చూడమంటున్నావు. నేను చిన్నప్పటి నుంచి వాటిని ఎనిమిస్లాగే చూస్తున్నాను. ప్రాబ్లమ్స్ ఉన్న లైఫ్ నాకు అస్సలు బాగలేదు అని మీరు అనుకుంటున్నారా? నిజంగా అండి, ఒక్కసారి ప్రాబ్లమ్స్ని మనం ఫ్రెండ్స్ లాగా చూడగలిగితే ఆ లైఫ్ ఇంకా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసిక్గా ప్రాబ్లమ్స్ని మనం నెగిటివ్గా చూస్తూ ఉంటాము. ప్రాబ్లమ్స్ అనేవి దేవుడిచ్చిన గిఫ్ట్గా మనం అనుకోవాలి. అసలు ఎందుకు అనుకోవాలి మీరు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ స్టోరీ వినేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన పెరల్స్ ఎలా మన వరకు వచ్చాయి, అసలు అవి ఎలా తయారు చేయబడ్డాయి అనే విషయానికి వస్తే, ఒక ప్రాబ్లం తర్వాతే ఈ అందమైన ముత్యం అనేది ఏర్పడింది. సముద్రంలో ఉండేటటువంటి ఓయస్టర్స్ ఈ ముత్యాలని తయారు చేస్తాయి. సో బేసిక్గా దానికి కూడా తెలియదు ఇంత అందమైన ముత్యాన్ని నేను తయారు చేయగలుగుతానా అని చెప్పి. దానికి ఒక కష్టం కలిగిన తర్వాతే ఈ ముత్యం అనేది అది తయారు చేస్తుంది. సో మనకి సముద్రంలో ఉండే ఓయిస్టర్స్ అన్నీ కూడా చక్కగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా సుఖంగా ఒక పక్కనే కూర్చుంటాయి. అవి అలా కూర్చున్న సమయంలో బయట నుంచి ఏ చిన్న ఇసుక రేణువో, ఒక నలకో, ఒక ఏదైనా సంథింగ్ వెళ్ళి ఆ ఓయిస్టర్స్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ ఓయిస్టర్స్ అనేవి లోపల మనకి కాల్షియం కార్బోనేట్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తాయి. ఈ కాల్షియం కార్బోనేట్ అనే ఈ కెమికల్ ఏదైతే లోపలికి వెళ్ళిన ఒక డస్ట్ చుట్టూ కూడా ఇది ఏర్పడి కొన్ని రోజులకి అది ఒక నెక్టర్గా, ఒక హార్డ్ నెక్టర్గా తయారు చేయబడి క్రమేణా అది ఒక ముత్యంగా, అందమైన ముత్యంగా ఏర్పడుతుంది అనమాట. అంటే ఈ కాల్షియం కార్బోనేట్, ఈ CaCO3 ఏదైతే ఉందో ఆ డస్ట్ చుట్టూ కూడా ఏర్పడుతుంది. సో ఈ CaCO3 అసలు కాల్షియం కార్బోనేట్ ఎందుకు బయటకు రిలీజ్ అయిందంటే ఆ ఓయిస్టర్స్ని ఈ బయట ఉండేటటువంటి ఆ డస్ట్ వెళ్ళి డిస్టర్బ్ చేసింది. అంటే దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. వెంటనే అది చిరాకు పడుతుంది. ఆ చిరాకులో ఆ కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. అంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఒక మంచి జరిగిందనమాట. ఆ కెమికల్ రిలీజ్ చేయగలను అని దాని కూడా తెలీదు. కానీ అది ఎలాంటి సందర్భంలో కెమికల్ని రిలీజ్ చేసింది? ఎప్పుడైతే దానికి ఒక కష్టం కలిగిందో, ఒక ప్రాబ్లంని ఫేస్ చేసిందో, అప్పుడే అది ఒక అందమైన ముత్యాన్ని తయారు చేయగలిగింది. జనరల్గా అది ఆ ఊరికే అలా కూర్చొని ఉన్నంతసేపు అది ఒక నార్మల్ ఓయిస్టర్గానే ఉంది. కానీ దాంట్లో ఒక ముత్యాన్ని నేను తయారు చేయగలను, నాలో ఇంత కెపాసిటీ ఉంది, నేను ఇంత అందమైన ముత్యాన్ని తయారు చేయగలిగేటటువంటి కెమికల్ని రిలీజ్ చేయగలుగుతాను అనేది దానికి అప్పటి వరకు తెలియదు. అంటే మనకు కూడా అంతే. ఇక్కడ మనం ఎలా అయితే మనలో ఒక కెమికల్ రిలీజ్ అవ్వాలంటే, మనం ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న పర్సన్గా మారాలి అని అంటే మనకు ఒక ప్రాబ్లం రావాలి. ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చిందో అప్పుడే మన ఎమోషన్స్ బయటకు వస్తాయి, మనం స్ట్రాంగ్ అవుతాం, అప్పుడు మనం ఒక అందమైన ముత్యంలాగా తయారవుతాం. సో ప్రాబ్లమ్స్ అనేవి రావాలండి, వాటిని మనం పాజిటివ్గా చూడాలి. దేవుడిచ్చిన ఒక గిఫ్ట్, ఒక మంచి గిఫ్ట్. ప్రాబ్లం అనేది నాకు ఎనిమి కాదు, ఒక మంచి ఫ్రెండ్ అని మనం ఫీల్ అవ్వగలగాలి. బేసిక్గా మనం ఏమనుకుంటామో తెలుసా అండి, ఎప్పుడు కూడా
నాకు అసలు ప్రాబ్లమ్సే రాకూడదు, ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఎంత బాగుంటుందో కదా అని మనం అనుకుంటాం. కానీ మనకు తెలియంది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటేనే మన లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతున్నారు అనే విషయం మనం లేటుగా తెలుసుకుంటున్నాం. సో ఒక చిన్న కష్టానికి మనం వెనకడుగు వేసేస్తూ ఉంటాం కదా. కానీ ఒక్కసారి మనం ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తెచ్చుకొని చూసినప్పుడు, మన ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకున్నప్పుడు మనం ఇంకా 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 స్ట్రాంగ్ అవుతాం కదండి. అప్పుడు ఇంకా ఏదైనా సరే సాధించగలను అనే నమ్మకం మన మీద మనకు వస్తుంది. మన సెల్ఫ్ బిలీఫ్ అనేది పెరుగుతుంది. మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం, మనం మెంటల్లీ స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాము. సో వీటన్నిటికీ కారణం ఆ ప్రాబ్లమే. అలాంటి ప్రాబ్లమ్ని మనం నెగిటివ్గా ఎందుకు చూస్తున్నాం? ఫ్రెండ్ లాగా కదా చూడాలి, దాన్ని ఎనిమిగా ఎందుకు చూస్తున్నాం? మనం ఎప్పుడు కూడా అలా చూడకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికప్పుడు మన లైఫ్లోకి వస్తూనే ఉండాలి. మనం వాటిని ఫేస్ చేస్తూనే ఉండాలి. మనం మరింత ప్రొడక్టివిటీగా మనం మారాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క లైఫ్లోనే రావాల్సిందే. సో ఎప్పుడూ కూడా మనం ప్రాబ్లమ్స్కి వెనకడుగు వేయడం కానివ్వండి, ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి అని మనం ఫీల్ అవ్వడం కానివ్వండి చేయకూడదు. లైఫ్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళే. మనకి ఇటు భగవద్గీత చూసుకున్నా, రామాయణం చూసుకున్నా, వేటిల్లో అయినా సరే ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ ఫేస్ చేశారు. ఎలా ఫేస్ చేశారు అనే ఆ గాథలన్నీ మనకు తెలుపుతున్నాయి. సో అవన్నీ కూడా మనం చూసుకుంటే, మన పురాణాల్లో ఏవైనా చూసుకున్నా, ప్రెజెంట్ రియల్ స్టోరీస్ ఎవరైనా చూసినా వాళ్ళు ఒక ప్రాబ్లం తర్వాతే ఒక సక్సెస్ని చూస్తారనమాట. సో అంతా వాళ్ళందరినీ మనం చూసుకొని మనం ఇంకా ఇంకా మోటివేట్ అవ్వాలి. సో మన లైఫ్ ప్రొడక్టివిటీగా ఉండాలి అని అంటే మనం ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సొల్యూషన్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి. అంతేగాని వెనకడుగు మాత్రం వేయకూడదు. మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. మన ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది మనం తెలుసుకోగలగాలి. మనకి ఎమోషన్స్ని మేనేజ్ చేయడం కనుక ఎప్పుడైతే అలవాటు అవుతుందో అప్పుడు లైఫ్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతామండి. మన సెల్ఫ్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. బేసిక్గా మనం ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాము, మనం దూరంగా పారిపోవాలని చూస్తూ ఉంటాము, లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిన సమస్యని కంట్రోల్ చేయడానికి చూడకూడదు. మనం దాన్ని కంట్రోల్ ఎప్పుడైతే చేస్తామో అది ఒక్కసారి బర్స్ట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని సాల్వ్ చేయాలి. సో అప్పుడు మనం ఇంకా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం ప్రతి సిచ్యువేషన్స్ని కూడా. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం హ్యాండిల్ చేయాలి అని అంటే కంట్రోల్ చేయొద్దు దేన్ని కూడా. సో ఈ ప్రాబ్లం వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని నుంచి దూరంగా పారిపోవద్దు. ఎప్పుడైతే మనం దూరంగా పరిగెట్టడానికి ప్రయత్నిస్తామో లేకపోతే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తామో అది ఏదో ఒక రూపంలో వస్తుంది. అప్పుడైనా సరే మనం దాన్ని హ్యాండిల్ చేయాలి. కానీ అలా తప్పించుకున్న ప్రతిసారి మనం దాన్ని హ్యాండిల్ చేయడానికి భయపడుతూ ఉంటాము. అదే కనుక మనం ఎదురెళ్ళి చూసామనుకోండి, ఒక్కసారి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉంటుంది మనకి, అంటే ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి అని అన్నా, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైనా సరే మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది. దాన్ని ఫేస్ చేయలేకపోతాం, డిమోటివేట్ అయిపోతాం, మనలో ఉన్న ఎమోషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి, మనం ట్రిగర్ అయిపోతూ ఉంటాము. సో అవన్నీ కూడా ఒకదాన్ని ఫేస్ చేసి పాజిటివ్గా ఆలోచించి మనం ఇంకా మంచిగా ముందుకు వెళ్ళినప్పుడే ఆ ఓయిస్టర్స్ ఎలా అయితే అందమైన ముత్యాలని తయారు చేస్తాయో మన లైఫ్లో కూడా అంత మంచి ముత్యాలు అనేవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే సమస్య ముందు వస్తుంది, సమస్య తర్వాతే సక్సెస్ ఉంటుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమస్యల్ని మనం ఫ్రెండ్లీగా చూడాలి, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఈ సమస్య ఇది నాకు దేవుడు పంపించిన గిఫ్ట్, సో నేను దీన్ని తీసుకుంటాను, ఈ ప్రాబ్లంని నేను సొల్యూషన్ ఉంది నా దగ్గర, నేను దీన్ని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాను, ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడతాను. సో అని మనం ఎప్పుడైతే నవ్వుతూ వాటన్నిటిని ఫేస్ చేస్తామో అప్పుడు మనం నిజంగా చాలా బాగా మన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోగలుగుతాం. అనేవి మనకి ఎనిమీస్ కాదండి, ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఫ్రెండ్స్. మన లైఫ్లో మనకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మనకు అసలు ప్రాబ్లమ్సే రాకూడదు అని మనం అనుకుంటాం.
మనకి ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ రాకూడదు, కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి, బ్రతకాలి అని మనం అనుకుంటామో అప్పుడు మన లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. సో అందరిలాగా సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి, హ్యాపీగా ఉండే లైఫ్ కావాలి అని అంటే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయగలగాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, ఇంకొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ చేసేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడకపోతే చూసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.